అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సంపాదించిన వ్యక్తి మహాత్మా గాంధీ అని ఆర్ఎస్ఎస్ ఖండ కార్యనిర్వాహక వేణుగోపాలరాజు అన్నారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ అమర్ రహే హై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ మండల అధ్యక్షులు గంగిరెడ్డి, లాయర్ రామదాసు, భానుప్రకాష్ రాజు, బీజేపీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజున మహాత్మా గాంధీ జయంతి అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయన మరి గాంధీ మహాత్ముడుగా మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. మహాత్మా గాంధీ మరి యొక్క దేశ స్వాతంత్రం కోసం నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఆనాడు అహింసా పద్ధతిలో స్వాతంత్రాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనతోటి పరాయి పాలన నుంచి విముక్తి ఈ దేశాన్ని చేయాలి, మరి దేశం సర్వసత్తాక రాజ్యంగా తయారు కావాలి, ఒక విదేశీ పాలన కింద ఉన్నటువంటి మనందరం కూడా మనం స్వేచ్ఛాజీవులం కావాలి అనేటటువంటి ఆశయంతో అనేక మంది ఈ దేశంలో ఉన్నటువంటి మహామహులందరినీ కలుపుకొని నాయకత్వంలో ఈ యొక్క దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినారనమాట. కాబట్టి వారిని ఇవాళ మనందరం కూడా మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఆలోచన చేస్తే ఎందరో మహావీరుల త్యాగ ఫలితంగా ఆనాడు వీరి నాయకత్వంలో సాధించినటువంటి విజయం మరి చిరస్మరణీయం. కాబట్టి ఇవాళ వారిని మనం అందరం కూడా స్మరించుకుంటూ ఉన్నాం. గాంధీజీ అమర హై, గాంధీజీ అమర హై, గాంధీజీ అమర హై.